తెలుగుదేశం పార్టీని స్థాపించింది నందమూరి తారక రామారావు గారు, మహానుభావులు. ఆయన సొంతూరు వచ్చేసి ఉమ్మడి కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గం నిమ్మకూరు అయింది. ఆయన పోటీ చేస్తే స్ట్రైట్గా గుడివాడ నుంచే బరిలోకి దిగారు. లేదా ఆయన హైదరాబాద్లో కాపురం ఉన్నారు కాబట్టి, అంటే అప్పుడు చెన్నైలో సినిమాలో ఇక్కడ ఇండస్ట్రీ మనకి సినీ ఇండస్ట్రీ హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చేసారు. హైదరాబాద్లో కాపురం ఉంటే తెలంగాణలోనే కల్వకుర్తిలో ఒకసారి పోటీ చేశారు, లేదా తెలంగాణలో ఒక నియోజకవర్గాన్ని ఎంచుకొని ఉండాలి. కానీ ఎటు కాకుండా ఆయన హిందూపురం అసలు ఎందుకు ఎంచుకున్నారనేది ఎవరికి అర్థం కాని ప్రశ్న. మీకేమైనా తెలుసు అంటారా? అది ఎన్టీఆర్ గారు సహజంగా ఆయన ఓన్ స్ట్రాటజీ ఉంది. ఆయన స్ట్రాటజిస్ట్. ఆయన రాజకీయ నాయకుడే కాకుండా సినిమాల ప్రభావంతో, అంటే సినిమాల బ్యాక్గ్రౌండ్తో వచ్చినా కానీ ఆయనకంటూ సొంత వ్యూహం ఒకటి ఉంది. ఆయన వెనక ఆ రోజు పార్టీ పెట్టిన మొదట్లో నాదెండ్ల భాస్కరరావు గారు, ఆయన కూడా పెద్ద వ్యూహకర్త. తర్వాత కాలం వచ్చిన ఉపేంద్ర, తర్వాత దగ్గుబాటి వెంకటేశ్వర గారు, వీళ్ళందరూ కూడా ప్రణాళిక రచించడం సిద్ధహస్తులే. నాదెండ్ల భాస్కరరావుకి ఎన్టీఆర్కి చెడిపోయినా కానీ పార్టీ పరమ తొలి దేశంలో భాస్కరరావు గారి ప్రణాళికలు బాగా ఉపయోగపడ్డాయి. దానికి తర్వాత ఉపేంద్ర గారు వెళ్తే బాగా చేశారు. కానీ ఒకటి కన్నా ఎక్కువ స్థానాల్లో పోటీ చేయాలి అన్న ఆలోచన ఎన్టీఆర్ గారిది. అది ఎవరు చెప్పిన సలహా కాదు. మొదటి ఎన్నికల్లో సొంత నియోజకవర్గం గుడివాడ నుంచి తిరుపతి నుంచి చేశారు. మొదటి ఎన్నికల్లోనే 2 చోట్ల చేశారు. తిరుపతికి రాజీనామా చేసి గుడివాడలో కంటిన్యూ అయ్యారు. రెండో ఎన్నిక 85కి వచ్చేటప్పటికి 3 చోట్ల చేశారు. గుడివాడ, తిరుపతి, నల్గొండ, గుడివాడ, హిందూపురం, నల్గొండ 3 చోట్ల పోటీ చేశారు. నల్గొండలో కూడా చేశారు 85లో. గుడివాడ, నల్గొండ, హిందూపురం 3 చోట్ల చేశారు. ఇక్కడే నాకు ట్విస్ట్ ఏంటంటే, గుడివాడ సొంత నియోజకవర్గం, నేను ఆడ పోటీ చేయొచ్చు. హైదరాబాద్లో ఉంటాను కాబట్టి నల్గొండ నుంచి పోటీ చేయదు కాదు. హిందూపురం ఎందుకు ఎంచుకున్నారు అనేది ఇక్కడ అర్థం కాని ప్రశ్న. ఖచ్చితంగా ఆయన వ్యూహం అక్కడ ఉన్నప్పుడు ఎన్నికలు అక్కడ చెప్పేది ఏంటంటే ఏ సామాజిక వర్గాల ప్రభావం ఉంటుంది. నేను మొదటి నుంచి చెప్తాను, అక్కడ పార్టీ ప్రభావం లేదు, వ్యక్తులే ఉంటారు. బీసీ కులాలు ఎక్కువ కులాలు ఉన్నాయి అక్కడ. కురబ, బోయ, చేనేత ఇలాంటి ప్రధాన కులాలు ఉన్నాయి. వాళ్ళకి అవకాశం ఇస్తున్నాము, వాళ్ళు ఓన్ చేసుకుంటున్నారేనని. ప్లస్ బలమైన నాయకులు లేడు. మామూలుగా రాయలసీమ ప్రాంతంలో ఒక నియోజకవర్గంలో పార్టీలు అతీతంగా 10,000, 20,000, 30,000 ఓట్లు వేసే నాయకులు ఉంటారు. కానీ హిందూపురంలో మీకు మొదటి నుంచి అలాంటి నాయకులు లేరు. కాబట్టి ఇక్కడ కామన్ మ్యాన్ ఓటేసే అవకాశం ఉంటుంది. ప్లస్ ఇతనికి ఆదరణ ఉంది. పలుసార్లు అక్కడ పోయినప్పుడు చూసినప్పుడు ఆయనకు ఆదరణ కనిపిస్తుంది. కాబట్టి ఆయన అక్కడి నుంచి వెళ్ళటానికి ర్యాండమ్గా చూసుకున్నారు. తిరుపతి తర్వాత హిందూపురికి వచ్చుకుంటూ వచ్చారు. నల్గొండ రావడానికి కూడా ఆయన హైదరాబాద్కి దగ్గరగా పోటీ చేయాలంటే హైదరాబాద్లో నియోజకవర్గంలో పోటీ చేసి ఉండొచ్చు, రంగారెడ్డి చేసి ఉండొచ్చు. కానీ నల్గొండ పోవాల్సిన అవసరం లేదు కదా. సో ఆయన ఎంచుకున్నాడు. ఆయన వ్యూహం ప్రకారం హిందూపూర్కి వెళ్ళారు. ఇంకా అక్కడి నుంచి అది కంటిన్యూ చేసుకుంటూ వచ్చారు. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే, హిందూపురము, నల్గొండలో కంఫర్టబుల్గా గెలిచారు. కానీ సొంత నియోజకవర్గంలో మాత్రం కేవలం 7,200 ఓట్లతో గెలిచారు. అది ఆయన ఊహించని షాక్. నాదెండ్ల భాస్కరరావు వెన్నుపోటు తర్వాత ఆయన తిరిగి సీఎం అయ్యాడు. 3 ఏళ్ల పదవిని వదులుకొని మళ్ళీ ముందస్తు ఎన్నికలు పోయారు. ఆయన 83లో గెలిచిన ఆయనకి 88 దొరుకుంది. కానీ ఈ అన్రెస్ట్ ఇదంతా నాకెందుకు, నేను మళ్ళీ ఫ్రెష్గా ప్రజాభిప్రాయాన్ని కోరుకుంటాను, ప్రజా ఓటింగ్ కోరుకుంటాను అనుకొని ఆయన 85 అంటే దాదాపు 3 ఏళ్ళ ముందు పోయాడు. అప్పుడు ఎక్కువ సానుభూతి రావాలి కదా. కాబట్టి గుడివాడలో తిరుగులేని మెజార్టీ రావాలి. కానీ ఏం జరిగింది, కేవలం 7,200 ఓట్లతో ఆయన గెలిచారు. హిందూపురము, నల్గొండలో బాగా గెలిచారు. ఆయనకి అది ఒక రకమైన షాక్. అంటే నా సొంత నియోజకవర్గంలోనే నాకు ఎదురైంది అనేది. సో దానికి వేరే కారణాలు ఉన్నాయి. నిన్న మనం డిబేట్లో కూడా చెప్పుకుంటూ వచ్చాం. ఏంటంటే మచిలీపట్నం ఎంపీ ఉన్న కావూరి సాంబశివరావు గారు, రెండోది 85 మీద పోటీ చేసిన కృష్ణ గారి సొంత బామర్ది ఉప్పలపాటి సూర్యనారాయణ బాబు గారు, వీళ్ళిద్దరి రాజకీయం వల్ల ఎన్టీఆర్ గారు కొంచెం ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వచ్చింది. అసలు ప్రచారం కూడా పోకుండా హిందూపురంలో అంత అవకాశం వచ్చింది. కాబట్టి ఆయన హిందూపురాన్ని అప్పటి నుంచి కంటిన్యూ చేసుకుంటూ వచ్చారు. నాకు అర్థం కాని ప్రశ్న, ఎన్టీ రామారావు గారు అంటే వ్యక్తి 3 స్థానాల్లో 2 స్థానాల్లో పోటీ చేయడం ఎందుకు? ఒకసారి గెలిచింది ఏదో ఒక నియోజకవర్గం, మిగతా నియోజకవర్గాలు ఆయన రాజీనామా చేయాలి. చేస్తే మళ్ళీ బై ఎలక్షన్ వస్తుంది, ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది. సరే, ఎందుకు అలా ఎంచుకుంటారంటే ఏమన్నా అభద్రతా భావం ఏమైనా ఉండిందా? అంటే గొప్ప నాయకుడు ఆయన్ని మనము తగ్గించకూడదు. ఇక్కడ అభద్రతా భావం ఏమైనా ఉందా? రాజకీయాల్లో స్టేచర్ కన్నా వ్యూహానికి ఎక్కువ డిస్కస్ చేయాలి. ఆయన ఏస్ అయిన దానికన్నా ఆయన వ్యూహం మీద డిస్కస్ చేయాలి. ఎన్టీఆర్ ఎంత పెద్ద నాయకుడే, ఆయన ఏ స్టేచర్ అయిన దానికన్నా వ్యూహం గురించి మనం మాట్లాడే. ఎన్నికలు వచ్చేప్పుడు వ్యూహమే ముఖ్యం, స్టేచర్ కాదు. ఆయన త్రివిక్రమ్ శ్రీనివాస్ అంటాడు కదా, అద్భుతం జరుగుతున్నప్పుడు గుర్తించాం, జరిగిపోయిన తర్వాత ఇది అద్భుతం అనుకుంటామంటారు. ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు ఆ పార్టీ గెలుస్తుందని చెప్పి ఒక ఈనాడు తప్పితే ఎవరు అనుకోలే. అసలు గెలుస్తుందా ఓడిపోతారా అని చెప్పి రాసిన పత్రికలు ఉన్నాయి, ఆ రోజుల్లో ఉన్నాయి. ఈయన వస్తున్నాడు, ఈయనను చూసి ఎవరు ఓటేస్తారని చెప్పి మనకి ఇప్పుడు సబ్జెక్టులు అయిపోయినా ఆయన సొంత అల్లుడు కూడా ఆ పార్టీకి పోలేదు కదా. చంద్రబాబుని ఈరోజు ఎన్టీఆర్ని టీడీపీని కొనసాగిస్తున్న చంద్రబాబు నాయుడు గారు కూడా 83లో తన మామ పార్టీలో చేరలేదు కదా. ఆయన గెలుస్తాడా లేదని అప్పుడు ఊహాగానానికి రంగులు వేసుకొచ్చిన వాళ్ళు ఉన్నాయి. మరి అలాంటప్పుడు ఆయన ధైర్యంగా గుడ్డిగా నమ్మి ఒక చోట ఎందుకు చేయాల్సిన అవసరం ఏముంది? ఆయనకు అనుమానం ఉందో లేదా వ్యూహం ప్రకారం, అంటే నేను 2 ప్రాంతాల్లో పోటీ చేస్తే 2 ప్రాంతాల్లో ఆ ప్రభావం ఉంటుంది, లేక 85లో 3 ప్రాంతాలు చేస్తే 3 ప్రాంతాల్లో ఆ ప్రభావం ఉంటుంది. కాబట్టి ఎలక్షన్ కమిషన్ ఏంటంటే 3 వరకు పోటీ చేయడానికి అప్పుడు అవకాశం ఇచ్చింది. అక్కడ పోటీ చేస్తున్నారు. దాని వ్యూహంగానే చూడాలి మనం. అది ఇప్పుడు మనము తెలుగుదేశం పార్టీని స్థాపించేదంటే ఎవరైనా తక్కువని
మన జనరేషన్ తక్కువ అని చెప్పి ఎన్టీ రామారావు గారు అని చెప్తాం. కానీ నాదెళ్ల భాస్కర్ రావు గారు ఈ రోజుకి కదిలిచిన ఆ దూడ నాది, నా లేక దూడని పట్టుకెళ్ళిపోయారు, నా దూడని నాకు ఇస్తే నేను బాగా చేసుకుంటానంటూ మాట్లాడుతున్నాడు. నేను పార్టీ పెట్టాలనుకుంది. ఎన్టీ రామారావు గారు ఆ రోజు ఊటీలో సినిమా షూటింగ్లో ఉన్నారు. నేరుగా మా ఇంటికి వచ్చినప్పటికీ నేను పార్టీ పేరంతా ఇది చేసి పెట్టినాను, మా ఇంటికి వచ్చి ఇక్కడి నుంచే ప్రకటించాము, పార్టీ నాది అంటారనమాట నాదెళ్ల భాస్కర్ రావు గారు ఎప్పుడూ కూడా. అదొక చిన్న కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తుంటారు అది ఇక్కడ. ఇప్పుడు నా ఆలోచన ఒకటి ఉంది, మన ఇద్దరం స్నేహితులము. నేను వచ్చి మనం పలానా ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దామని మీతో మాట్లాడాను. మీరు ఉదయాన్ని అనౌన్స్ చేశారు. ప్రజలు ఏమనుకుంటారు? ఈ వ్యాపారులకి సంస్థ ఎవరిది అనుకుంటారు? మీది అనుకుంటారా, నాది అనుకుంటారా? నాదే అనుకుంటా. ఆలోచన నాది. మీతో ఆంతరికంగా చర్చించాను, నేను ఆంతరికంగా చర్చించాను. మీరు నాకన్నా పాపులరు, మీరు డైరెక్ట్ ప్రజల ముందుకు వెళ్ళే ఫేస్ వాల్యూ ఉంది, మీరు ప్రకటించారు. అప్పుడు ఎవరిది అనుకుంటారు పార్టీ? నాదే అనుకుంటా. నేను లోపల ఇది నా ఆలోచన అనుకుంటే ఏం లాభం? ఆలోచన భాస్కర్రావు గారిదో, రామాజీరావు గారిదో, మరొకరిదో సంబంధం లేదు. కానీ దాన్ని ప్రకటించింది ఎవరు? చెన్నై నుంచి ఎయిర్పోర్ట్లో నుంచి ఇక్కడికి వచ్చాడు. పెద్ద హడావుడి కూడా ఏం లేదు. ఆ రోజు 500 మందే ఉంది. సింపుల్గా ఆ రోజు సనత్ నగర్ మాజీ ఎమ్మెల్యే శ్రీపతి రాజేశ్వరరావు గారు అంటే ఎన్టీఆర్ అభిమాన సంఘంలో ఉన్న వాళ్ళు అప్పటికప్పుడు చిన్న ఇప్పటిలాగా మనకు ఫ్లెక్సీలు వేసేది కూడా లేదు కదా, ఆ చిన్న బ్యానర్ లాంటివి కట్టించుకొని వచ్చారు. పెద్ద హడావుడి లేకుండా పార్టీ ప్రకటించాడు, మళ్ళీ వెళ్ళిపోయాడు. ఆయన ఇక్కడ ఉండలే మళ్ళీ ఆ రోజు కూడా. కాబట్టి భాస్కర్రావు గారి ఆలోచన, ఎవరి ఆలోచన అయినా అది ఎవరి ద్వారా స్థాపించబడింది, దాని వ్యవస్థాపక అధ్యక్షుడు ఎవరు అంటే ఎన్టీఆర్. కాబట్టి అసలు డిబేట్ అనవసరం, అది ఎన్టీఆర్ పార్టీ అంతే.